1993 సంవత్సరంలో నేను 10th క్లాస్ అయిన తర్వాత ఐటీఐలో జాయిన్ అయిన విజయవాడలో. జాయిన్ అయిన తర్వాత నేను ప్రార్థనకి వెళ్ళే అలవాటు కానీ మాకు అసలు ఆ ఉద్దేశం కానీ అసలు లేదు. ఎందుకంటే మేము పూర్తిగా విగ్రహారాధికులు అన్నమాట. అయితే 10th క్లాస్లో ఉన్నప్పుడు మా ట్యూషన్ మాస్టర్ సత్యంబాబు గారని యేసుప్రభు వారు నమ్ముకున్నవాడు. ఆయన దేవుని సేవలో కూడా అక్కడ స్థానిక సంఘంలో వాడబడుతున్నవాడు అన్నమాట. వాడబడుతున్నప్పుడు నన్ను మందిరానికి తీసుకెళ్తూ ఉండేవాడు అన్నమాట. నేను కూడా ఏదో మందిరానికి వెళ్తానంటే వెళ్తున్నాం వస్తున్నాం అనుకున్నాను. కానీ తర్వాత వాక్యం విన్నప్పుడు దేవుని యొక్క సంఘంలో ఒకరోజు నేను సాయంకాల సమయంలో నాకు బాగా గుర్తు 5వ తారీఖు 11వ నెల 1993 సంవత్సరం నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాను. ఆ రోజు నేను దేవుని సన్నిధిలో నేను నా పాపాలు ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారికి బిడ్డగా చేయబడ్డానని మీకు చెప్పడానికి ఎంతో ఆనందిస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు ఎన్నో విషయాల్లో దేవుడు నాకు మేలు చేశాడు. అంటే నాకేదో ఉద్యోగం వచ్చిందో ఇట్లా నమ్ముకోవడం కాదు, కానీ నేను నమ్ముకున్న తర్వాతే దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. అంతేకాని మనకి ఎప్పుడైనా సరే అంతే, మన పాపములు పోవాలి ముందు. మన పాప పరిహారము, పాప క్షమాపణ జరిగిన తర్వాతే మనకు అన్నీ దేవుడు ఇస్తారు తప్ప, నేను ఉద్యోగం ఇస్తే దేవుడు వస్తాను, లేకపోతే నాకు పిల్లలు ఇస్తే దేవుడి సన్నిధికి వస్తాను అనేది అట్లా వస్తారు. కానీ అటువంటి విశ్వాసాలు ఏంటంటే కొంతకాలం వరకే స్థిరంగా ఉంటారన్నమాట. కానీ మనకు కావాల్సింది ఏంటంటే యేసుప్రభు వచ్చింది కూడా నీకు ఉద్యోగాలు ఇవ్వటానికి, నీ యొక్క రోగాలు తీయడానికి ఈగ కాదు, కానీ ఆయన వచ్చింది. అందుకే దేవుని యొక్క వాక్యంలో రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదని మన యొక్క పాప రోగాన్ని తీసేయడానికి వచ్చాడు. 5/11/93 సంవత్సరంలో నేను ప్రభువుని నమ్ముకున్నాను. 95వ సంవత్సరంలో బాప్తిస్మం కూడా తీసుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుడు నన్ను కాపాడుతూ అనేక విషయాల్లో సహాయం చేస్తున్నాడు. తర్వాత నేను అక్కడ స్థానిక సంఘంలో కూడా ప్రభువు నన్ను బాగా వాడుకుంటున్నాడు. నేను వాస్తవానికి నేను మీ అంత కూడా గొప్పవాడిని కాదు, కానీ నేను ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ కూడా ఎక్కడ కూడా వెళ్ళలేదు. నేను ఎటువంటి బైబిల్ ట్రైనింగ్ కూడా చేయలేదన్నమాట. దేవుడే నాకు బైబిల్ ట్రైనింగ్ ఇచ్చాడు. ఆయన నాకు ట్రైనర్, ఆయన నాకు బోధకుడు, ఆయన నాకు నేర్పించేవాడు. మనం ఎప్పుడు కూడా సంఘానికి అంటుకట్టబడి ఉంటే సంఘంలో పెద్దలతో, సంఘంలో దేవుని సేవకులతో, విశ్వాసులతో మనం అన్ని కూడికలకు కనబడి దేవుని సంఘంలో నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. మీకు తెలుసో తెలియదు కానీ శ్యాంబాబు గారి యొక్క నాన్నగారి పేరు ఆయన లోకా గారు అంటాం కదా. ఆయన ఒక చిన్న బాట రాస్తాడు, ఒక పుస్తకం రాసినప్పుడు ఆయన చివర రాస్తాడు ఏమిటంటే తెలుగు బైబిల్ విద్యార్థి అని రాస్తాడు. విద్యార్థి అంటే నేర్చుకున్నవాడే. నువ్వు ఎంత బైబిల్ ప్రసంగం చేయి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పు, అనేకమైన ప్రసంగాలు చేయి, అనేకమైన అద్భుత ప్రసంగాలు చేయి, కానీ నువ్వు ఎన్ని చేసినా సరే దేవుని సన్నిధిలో ఇంకా నువ్వు విద్యార్థివే. విద్యార్థి ఏంటి? నేర్చుకునేవాడే. నాకంతా తెలుసు బైబిల్, నేను గొప్పవాడిని అనుకోవడానికి మాత్రం కూడా లేదు. మనం చనిపోయే వరకు కూడా ఇంకా నేర్చుకోవాల్సిన వారే ఉంటున్నమాట. ఆ తర్వాత నాకు దేవుడు ఒక చిన్న మాకు ఉద్యోగం అంటే ఆర్థిక పరంగా చదివించే స్తోమత ఇంట్లో లేదు. ఎందుకంటే అమ్మ నాన్న పేదవారు కాబట్టి కూలి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత నేను చిన్నగా అప్పుడు ఏం చేసిన అట్లా ధర్మ స్టేషన్లో జాయిన్ అయ్యానమాట. ఒక కాంట్రాక్ట్ లేబర్ కాదు, ఇంకా చెప్పాలంటే పని ఉన్న రోజున పని చేసేవాళ్ళం, తర్వాత తీసేసేవాళ్ళు అన్నమాట. అంటే ఒక సంవత్సరం, ఒక 6 నెలలు అట్లా ఉంచి తీసేసేవాళ్ళు అవసరమైతే. ఆ అధికారం వాళ్ళకు ఉంది. అక్కడ తెలిసినటువంటి అక్కడ లోకల్గా ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ఒక ఏడీ గారు, ఆయన కూడా ప్రభు నమ్ముకున్నవాడు, భారం కలిగి సేవ చేస్తున్నాడు, ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తున్నాడు అన్నమాట. అటువంటి ఆయన నన్ను అక్కడ ఉద్యోగంలో పెట్టాడు. పెట్టిన తర్వాత నా జీతం మొట్టమొదటిగా 900 రూపాయలు. 900 రూపాయలు నా జీతం. ఇప్పుడు 95వ సంవత్సరంలో. అప్పటి నుంచి కూడా ఆయన చెప్పాడు, బాబు మనం వచ్చేటువంటి జీతంలో అది 900 కావచ్చు, 9000 కావచ్చు, ఎంతైనా సరే దేవునికి నమ్మకంగా ఇవ్వాలి అన్నప్పుడు నా చేత ఆయన అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆ యొక్క బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించాడు. అకౌంట్ ఓపెన్ చేయించి దశమ భాగం 900 అంటే 90 రూపాయలు అన్నమాట. అట్లా దశమ భాగం వేసుకుంటూ ఈరోజు దేవుడు గొప్పగా స్థితికి అనుగుణించాడు అన్నమాట. అంటే నేను ఏదో గొప్పగా చెప్పడం కాదు, కానీ దేవుడు నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కీర్తనకారుడు అంటాడు కదా, నీతిమంతులు విడవబడటం కానీ వారి సంతానము భిక్షం ఎత్తుకోవడం కానీ ఎక్కడ నేను చూచి ఉండలేదన్నమాట. యేసుప్రభు బిడ్డలు, యేసుప్రభు నమ్ముకున్న విశ్వాసులు ఎప్పుడు కూడా భిక్షం ఎత్తుకోడు, ఒకళ్ళకి పెట్టేవాడుగా ఉంటారు. అందుకే దేవుని యొక్క నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు, కానీ ఎప్పుడు కూడా అప్పు తీసుకునేవాడుగా ఉండవు, పైవాడవుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు అనేది దేవుని యొక్క వాక్యం. యేసుప్రభుని నమ్ముకొని నేను చెడిపోయాను, యేసుప్రభుని నమ్ముకొని నా జీవితం నాశనమైంది అనేవాడు ఎక్కడ కూడా లేనిలేదు. యేసుప్రభు దగ్గరికి రాక, యేసుప్రభుని నమ్మక, యేసుప్రభుని నాకు వద్దు అని నాశనం వేరే ఉన్నారు తప్ప ఎవరో కూడా యేసుప్రభుని నమ్ముకొని చెడిపోయిన వారు లేనేలేదన్నమాట. తర్వాత కూడా
అక్కడ స్థానిక సంఘంలో అన్న కూడా తెలిసి ఉంటుంది, మీకు కూడా తెలుసు, అప్పర్ రూమ్ క్రిస్టియన్ అసెంబ్లీ అని. అక్కడ క్రిస్టియన్ అసెంబ్లీ వాళ్ళు సంవత్సరంకి ఒకసారి సువార్త యాత్ర చేసే, సంవత్సరానికి 2 సార్లు చేసేవాళ్ళు. తర్వాత ఒకసారి సువార్త యాత్ర చేసేవాళ్ళు. కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అదేవిధంగా ఇటువంటి గోదావరి జిల్లాలో కూడా సువార్త యాత్ర చేశారు. వారితో పాటు కూడా నేను కూడా దేవుని సేనలో వాడబడ్డాను. కరపత్రికలు వచ్చి అక్కడ లోకల్గా ఉన్నటువంటి అక్కడ స్థానిక సంఘం ఒక మందిరం దగ్గరికి వెళ్ళి ఆ రోజు మనం 5 రోజులు ఒక 6 రోజులు ఉండేవాళ్ళం అన్నమాట. ఉండేవాళ్ళు, మాతో పాటు సహోదరులు వచ్చేవాళ్ళు, వాళ్ళు వంటలో ఉండేవాళ్ళు. మేమందరం కూడా ఆ యొక్క సువార్త పరిచయం చేసి మధ్యాహ్నం వచ్చేవాళ్ళం. ఒకవేళ రాకపోవడానికి ఇబ్బంది అవుతే కనుక మాకు క్యారేజీల్లో కట్టేవాళ్ళు అన్నమాట. భోజనం కట్టేవాళ్ళు, మేము దూరంగా వెళ్ళి తినేవాళ్ళం. అటువంటి ఖమ్మం జిల్లా, అటు నల్గొండ అవన్నీ కూడా తిరిగామన్నమాట. అంటే నేను గొప్పవాడిని చెప్పుకోవడం కాదని దేవుని యొక్క సన్నిధిలో వాడబడాలి. మనం ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఒక కత్తి ఉంది, కత్తిని కొని అట్ట పెడితే ఉపయోగం లేదు, కానీ దాన్ని ఏం చేయాలి, రోజు వాడుతూ ఉండాలన్నమాట. అదేవిధంగా దేవుని యొక్క సేవలో కూడా మనము వాడబడుతూ ఉండాలి. ఆ యొక్క కత్తికి మనం ప్రసంగి గ్రంథంలో కూడా అంతే, కత్తికి ఇప్పుడు కూడా పదును పెడుతున్నప్పుడు అది వాడబడితే దానికి షార్ప్నెస్ అంటే పదును వస్తుంది, అది బాగా వాడబడుతుంది. అదేవిధంగా దేవుని యొక్క సంఘంలో మనం ఎంత వాడబడతామో దేవుడు మనల్ని అంతగా హెచ్చించేవాడుగా ఉంటాడు. అదేవిధంగా మా నాన్నగారు ఇంకా నమ్ముకోలేదు, మా నాన్నగారి కోసం ప్రార్థన చేయండి. ఆయన కూడా ప్రభు నమ్ముకున్నట్లుగా అమ్మగారు నమ్ముకున్నారు, ఆమె కూడా ఆరాధన చేస్తారు. అయితే మాకు 2 తమ్ముడు ఉన్నారు, నేను పెద్దవాడిని. నా తర్వాత ఒక ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తాడు, ఇంకో రెండో ఆయన కూడా ఆర్ఎన్బిలో ఏఈగా పనిచేస్తాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా లిటిల్ ఫ్లాగ్ క్రిస్టియన్ అసెంబ్లీ ఉంది, ఆ సంఘం కోసం. అదేవిధంగా అక్కడ నుంచి కొంచెం దూరంలో దాములూరు అని ఒక ఊరు ఉందన్నమాట, కృష్ణానది ఒడ్డులో ఉంటుంది. కృష్ణానది ఒడ్డులో దాములూరు అని ఒక సంఘం ఉంది, ఎబినేజరు క్రిస్టియన్ అసెంబ్లీ. ఆ సంఘం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అందరూ కూడా ఇంతవరకు నా కోసం ప్రార్థించారు, మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా నా గుండెల్లో ఎప్పుడు ఉంటారో, ఎప్పటికి కూడా. సంఘం విషయంలో మాత్రం నేను ఎటువంటి కష్టం అనిపించలేదు, కానీ కొద్దిగా డ్యూటీ విషయంలోనే ఇబ్బంది. అది కూడా ఎందుకంటే కొద్దిగా ఫ్యామిలీ పరంగా అమ్మకి కొద్దిగా బాగలేదు, ఫ్యామిలీ పరంగా కొంత వెళ్ళాల్సి వస్తుంది తప్ప ట్రాన్స్ఫర్ విషయంలో నేను వెళ్ళాల్సిన పని లేదు. కానీ కొన్ని పరిస్థితులు అట్లా వచ్చేసినాయి. అయినప్పటికీ కూడా మేము ఇద్దరం ఇదేమైనా చివరి రోజేం కాదు, కానీ మేము దగ్గర వస్తూ ఉంటాను అవసరమైనప్పుడల్లా. తప్పకుండా మీ అందరూ కూడా నా హృదయంలో ఉంటారు. కాబట్టి నా కుటుంబం కోసం, మా కోసం అందరూ కూడా మీరు ప్రార్థిస్తారని మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన సోదరులు, ఈ 5 సంవత్సరాల్లో అన్నగారు మాట్లాడిన ఆ బోధలు దానికన్నా ఈ సాక్ష్యంలో చెప్పిన సత్యం గంభీరంగా ఉంది. ప్రభునామన మీకు హృదయపూర్వక వందనాలన్న. మీ సేవా పరిచర్య, ప్రభు రక్షించిన విధానం, సంఘం, సహవాసం, ఈ చుట్టూలో అలాగే క్రీస్తుని గురించి చెప్పారే అద్భుతం. ఆయనకిచ్చి ఆయన సన్నిధికి వచ్చి చెడిపోయినాడు ఎవరు ఉండరు, ఆయన దగ్గరికి రాకపోతేనే చెడిపోయేదని అనేక సత్యాలు చెప్పారు. నిజంగానే 5 సంవత్సరాల క్రితం ఒక 4 వ్యక్తులు వచ్చారు. నరసింహారావు, నాగేశ్వరరావు, అలాగే అన్న రాజశేఖర్ అన్న, నరేష్, 4 వచ్చారు. ఆ కాలక్రమేణా ఒక్కొక్కరు వెళ్ళిపోతూ వచ్చారు. అయితే సంఘానికి ఎక్కువగా ప్రభువులు సంఘములు ప్రేమిస్తూ సంఘాన్ని హత్తుకొని సంఘ సేవ పరిచర్యలో తనకు అవకాశం వచ్చినప్పుడు దేవుని దాసుల ద్వారా తాను నిలబడి గొప్పగా ప్రభు పని చేస్తూ వచ్చాడు. ఆయన వలన సంఘానికి కానీ మన కుటుంబాలకు కానీ ఎవరికి కూడా ఏమీ ఇబ్బందులు అయితే ఏం లేదు. ఒకవేళ భౌతిక సంబంధమైన పరిచర్య ఆయన మనం కలిసి ఉండి సంఘం అక్కడ క్వార్టర్స్లో ఆయన పప్పు పెట్టి మన కారం పెట్టి ఆయన మటన్ ఇచ్చి ఇలా స్నేహం కాదు. ఇది వాక్యములు సహాయం చేసిన సహాయం. కాబట్టి సోదరుడు అన్నట్టు నేను మిమ్మల్ని మర్చిపోను, మా గుండెలో ఉండాలంటే మీ సేవ మీ పరిచర్య కూడా సంఘం మర్చిపోదు సోదర. అలాగే సహోదరి ఉన్నారు కుమారక్క, 5 సంవత్సరాలు అయిందంటే దాదాపు ఆమె నోటి నుంచి ఒక 10 మాటలు కూడా నేను వినలే. 5 సంవత్సరానికి 2 మాటలు మాట్లాడేటట్టు. ఎందుకంటే అంత సాత్వికురాలు, అంత సైలెంట్ అంతే. కాబట్టి సంఘంలో ఒకరి ద్వారా ఒకరు నేర్చుకోవాల్సి ఉంటాయి. మనం పట్టించుకోం, కానీ పరిశీలిస్తే ఒక్కొక్కరి దగ్గర చాలా యోగ్యతలు ఉంటాయి. ధనవంతులు దేవదాసులు చెప్పారు పేదలకు ఇవ్వాలని, ఇచ్చేవారు ఉన్నారు. అయితే మరుగై ఇచ్చినవారు ఉన్నారు, రహస్యంగా ఇచ్చినవారు ఉన్నారు. కాబట్టి సంఘము ఆ రీతిగా ప్రభువులో తర్ఫీదు పొందుతూ సాగుతుందంటే దేవుని స్తోత్రం. మీరు ఎక్కడున్నా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీ పరిచర్య కొరకు, మీ పని కొరకు. కొంత ఉద్యోగంలో ఎందుకంటే మెతకవారంటే వారు ఎవరిని కూడా అధికారులు వదిలిపెట్టారు. ఎందుకంటే పని చేస్తాడు మర్యాదగా, కుక్కిరి పేర్లు కట్టలే, కుక్కిరి పేర్లు ఎడబెట్టాడు ఉంటాం. కాబట్టి ఎవరు వదిలిపెట్టరు. అందులో క్రైస్తవుడు కూడా క్రీస్తు భయాన్ని బట్టి అధికారుల భయాన్ని గట్టి కాదు. అధికారుల పట్ల ఏముంటుంది ఇలా వైఖరి, ఆ అధికారి ప్రభువే ఇచ్చాడు నాకు అధికారిగా అనే ఒక వైఖరి. అంటే వాక్య చట్టాన్ని గౌరవ తెలుసు కాబట్టి మా అధికారి ఎవరంటే ప్రభు ఇచ్చాడు ఆయనకు అధికారి. ఆయన అధికారిని మనం ధిక్కరించుకునేది ఒక మనసు ఖచ్చితంగా ప్రతి మానవులు ఉంటుంది. ఒక్కోసారి మనం ఏదైనా శరీరాన్ని ఎప్పుడన్నా ఇది నలిగిపోయినప్పుడు ఏంది సార్ అని మాట్లాడినా మళ్ళీ మనం మళ్ళీ డౌన్లో వెళ్ళి అదిగా సార్ ఇదిగా సార్ చెప్పడం తప్ప దానికి స్టాండ్గా ఆ గంభీరత నాకు నిలవడం.
ఇది ఎందుకంటే మనకు మనసును కఠినత్వాన్ని ప్రభు ఎప్పుడో తీసేశాడు. అంతే, మన మనసు మెత్తనైపోయింది. అందుకని రాజుల కొరకు, యాజకుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ తండ్రి గారి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. అమ్మగారి కొరకు ప్రార్థన చేస్తాం. మీ పరిచయకు, మీ అన్నదమ్ముల కొరకు మేము ప్రార్థన చేస్తాం. మమ్మల్ని కూడా మర్చిపోకండి. అవసరం బట్టి ఏదైనా మీ క్యాంప్ వచ్చినప్పుడు చూసుకొని రండి, దేవుని పరిచయం చేయండి. ఏదైనా సంఘంలో ఏదైనా విశేషమైన మీటింగులు ఉండి మిమ్మల్ని ఏదైనా మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీరు కూడా ప్రభు చిత్తాన్ని బట్టి రాగలిగితే మంచిది, అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటే. కాబట్టి మీరు ఎక్కడున్నా దేవుడు ఆ శుభ దీవెనలు మీ కుటుంబానికి మీకు అనుగ్రహించాలని ప్రభువును స్తుతిస్తూ సమయం ఇచ్చిన దేవుని దాసులకు, సంఘానికి, పెద్దలకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగింపు చేస్తున్నాను. పిల్లరా, మరి నిజంగా నరసింహరావు అన్న ఎక్కడికి పోయినా ఎప్పుడన్నా అన్న వాక్యం తీసుకోండి అంటే ఏ రోజు కూడా కుదరతలే అన్న అని అనలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే వాక్యము మరి కొన్నిసార్లు ఇప్పుడు చెప్తే ఎట్లన్నా అనే ఆలోచన కాకుండా, ఒకవేళ ఈరోజు కూడుకుండి మధ్యాహ్నం 3 గంటలకు చెప్పినా సర్లే అన్న తీసుకుంటాలే అన్న అని అంటాడు. అట్లాగా మరి వాక్య పరిచర్లో ఎంతో సహాయం చేశారు. చక్కగా పాటలు పాడారు, చక్కగా స్తుతులు చెల్లించారు, చక్కని సాక్ష్యాన్ని వారు పొందారు. కుటుంబం మరి వివాదాలకు తావులేనట్లుగా మరి ఎవ్వరు ఒక మాట కూడా ఆయన ఏందన్నా ఇట్లా అని ఏనాడు కూడా ఆయన గురించి వినపడలేదు. మరి కుమారి కూడా ఎంతో సాత్వికంగా, దీనత్వం, మరి మంచి వస్త్రధారణ, వారి యొక్క మరి నిజంగా ఏఈ గారుగా ఉన్నప్పుడు డబ్బు వచ్చినా మరి విలాసవంతమైనటువంటి జీవితం జీవించవచ్చు, మంచి మంచి వస్త్రాలు కూడా వారు కట్టుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా అట్లా కనపడాలి అనేటువంటి ఉద్దేశం వారిలో లేదు. మరి నిజంగా వారు ఒక హైందవ కుటుంబంలో నుంచి ప్రభువు నమ్ముకున్నారని విని చాలా సంతోషించాం.